హలో అండి. నమస్తే. నేను మీ హిమబిందు. సో, ఇవాల్టి వీడియో ఏంటి అంటే, ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నా అనమాట. సో, నా ఇంత హ్యాపీనెస్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇలాగే నా దగ్గరకొచ్చే పేషెంట్స్ ఒక సీసీ ఫుటేజ్ వీడియో నాకు పెట్టిరనమాట. అది చూసినాక నేనైతే చాలా హ్యాపీ అయిపోయినా. ఇంతకీ వాళ్ళు పంపించిన వీడియో ఏంటి అంటే, మీరే చూసేయండి ఈ మాటల్లో ఎందుకు. సో, చూసారు కదా! ఏంటి అందరూ ఇలా బ్యాక్ వాక్ చేస్తున్నారు, ఉల్టా నడుస్తున్నారు అనుకుంటున్నారా? యెస్, నిజమే. అట్లా ఉల్టా నడవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఎస్పెషల్లీ ఎవరికైతే బ్యాక్ పెయిన్ ఉంటదో వాళ్ళకైతే బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. ఇంకా ఎవరికైతే సాఫ్ట్‌వేర్ జాబ్స్ చేస్తుంటారో, ర్యాపిడో ఇలా డ్రైవింగ్ ఎక్కువసేపు చేస్తుంటారో వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కామన్ సింప్టమ్. సో, అలాంటి వాళ్ళకి ఇలా బ్యాక్ వాక్ చేయడం ఒక బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. మీరు ఇలాగ డైలీ 20 మినిట్స్ బ్యాక్ వాక్ చేస్తే మీ స్పైన్ స్ట్రైట్ అవుతుంది. స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా తగ్గిపోతాయి. బ్యాక్ పెయిన్ ఉంటా పోతుంది. అండ్ మజిల్ పెయిన్స్ ఏమన్నా ఉన్నా మీ జాయింట్ స్ట్రెంత్ అవుతుంది, మజిల్ స్ట్రెంత్ అవుతుంది. సో ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు డైలీ తిన్నాక అయినా ఎప్పుడైనా సరే మీకు ఖాళీ టైం దొరికినప్పుడు ఒక 20 మినిట్స్ ఇట్లా వెనకకి నడవండి అనమాట. సో మనం వెనకకి ఒక 100 అడుగులు వేస్తే మనం నార్మల్గా నడిచే 1000 అడుగులతో సమానం అనమాట. సో దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీ డైలీ రొటీన్లో ఇలా బ్యాక్ వాక్ చేయడంని అలవాటు చేసుకోండి. సో ఇంతకుముందు నేను ఒక వీడియో చూపించాను కదా, అది ఏంటి అంటే యాక్చువల్లీ అది పెళ్ళి ఇల్లు అనమాట. సో అక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడికి వచ్చే పేషెంట్స్ వాళ్ళు చేయడంతో కాకుండా వాళ్ళ చుట్టాలందరితో కూడా బ్యాక్ వాక్ చేయిస్తున్నారు. అండ్ అది వాళ్ళ సీసీ ఫోటోల నుంచి ఆ వీడియో తీపిచ్చి నాకు పెట్టడం, అది నేను చూసి నేను చాలా అంటే చాలా హ్యాపీ అయిపోయినా. అండ్ ఓకే, నేను చెప్పింది ఇంతమంది పాటిస్తున్నారు అని నాకైతే హ్యాపీ అనిపించింది. సో మీరు కూడా ఇలా డైలీ మీ రొటీన్లో బ్యాక్ వాక్ చేయడం ఒక 20 మినిట్స్ అలవాటు చేసుకోండి. అండ్ స్ట్రాంగ్ అండ్ హెల్తీగా ఉండండి. థ్యాంక్ యూ.